ఓం నమో వెంకటేశాయ. మనం తిరుమలకి ఎప్పుడు వెళుతూనే ఉంటాము, చాలా సార్లు వెళ్ళాము కూడా. అయితే మనకి అక్కడి కార్యక్రమాలు ఏమిటి అని మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఎంతో నియమబద్ధంగా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడతాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తాం. అందుకే అయితే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు రాత్రి గుడి తెరవటానికంటే ముందుగానే అర్చకులు రాకముందే, ఇంకా చెప్పాలి అంటే అందరికంటే ముందుగా ఒక వ్యక్తి మొదటిగా లోపలికి వెళ్తాడు. అతడు ప్రధాన అర్చకుడు కాదు, అలా అని జిఎం గారు కూడా కాదు. అతడు ఒక గొల్లవాడు, అంటే యాదవుడు. అతడు దీపాలు వెలిగిస్తాడు, వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబెడతాడు. ప్రతిరోజు కూడా ఆ రోజుకి మొదటి దర్శనము అతనికే దక్కుతుంది. శతాబ్దాలుగా ఇదే జరుగుతుంది. అయితే అందరూ ఏమనుకుంటారు, తిరుమల అంటే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది, అత్యంత పెద్దది, ధనికమైన, అత్యధిక మంది సందర్శించే ఒక దేవాలయం అనుకుంటారు. రోజుకు 1,00,000 మంది ప్రజలు 5 సెకండ్ల దర్శనం కోసం 20 గంటల పాటు వేచి ఉంటారు అని అనుకుంటాం అందరం కూడా. కానీ తిరుమల అంటే అది మాత్రమే కాదండి. తిరుమల అంటే ఒక ఇల్లు, మరియు ఇక్కడ నివసించే స్వామి వారిని నిద్రలేపడానికి ఒక సమయం, అలాగే స్నానం, వస్త్రధారణ, 3 పూటల నైవేద్యాలు, ఉదయం సమావేశం మరియు ఒక కళ్యాణం, ఇలా ప్రతి ఒక్క రోజు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే మనం తిరుమల చాలా సార్లు వెళ్ళే ఉంటాం కదా, మనకి చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. కానీ తిరుమలలో మనకు జరిగే చాలా విషయాలు మనకు తెలియదు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రధాన ద్వారానికి 3 తాళాలు ఉంటాయి. 3 వేరు తాళం చెవులు 3 వేరు వ్యక్తుల వద్ద ఉంటాయి. వారు అర్చకులు, పేష్కార్ మరియు జియంగర్లు. వీరిలో ఎవరు ఒంటరిగా కూడా ఆ తలుపును తెరవలేరు. అంటే ముగ్గురు కలిస్తేనే తలుపు తెచ్చుకుంటుందంట. లోపల అన్ని దీపాలు ఆర్పేసి ఉంటాయంట. అంటే గర్భగుడి పూర్తిగా చీకటిగా ఉంటుందంట. కానీ అన్నిటికంటే ముందుగా ఒక వ్యక్తి అప్పటికే మేల్కొని ఉంటాడంట. ఆయనే సన్నిగొల్ల, అదేనండి యాదవుడు పశువుల కాపరి. అయితే ఈ ఆచారం ఇప్పటిది కాదండి, శతాబ్దాలుగా ఇలానే జరుగుతుందంట. పూర్వం స్వామివారు ఈ కొండపైన ఒక పుట్ట నుండి మొదటిసారిగా రక్తం కారుతూ ప్రత్యక్షమైనప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి పశువుల కాపరి అంటే యాదవుడి కుటుంబానికి ఆయన ఒక వరం ఇచ్చారంట. ఏంటంటే అది, నువ్వు మరియు నీ వంశస్థులు శాశ్వతంగా ప్రతిరోజు అందరికంటే ముందుగా నా గర్భగుడి తలుపును తెరుస్తారు అని. ఆ రోజు స్వామివారు ఇచ్చినటువంటి మాట ఇప్పటికీ కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో, అంతకంటే ముందుగానే ఆ పశువుల కాపరి అంటే సన్నిగల్ల అంటారండి, ఆలయానికి చేరుకుంటారు. ఆయన తమ చేతిలో నూనెతో నాలుపినటువంటి వెలుగుతున్నటువంటి ఒక వెదురు దిగుతి, అంటే కాగడ అంటాం కదండి, అది పట్టుకొని వస్తారంట. ఆ గాఢాంతకారంలో వెలిగే ఏకైక వెలుగు ఆ దిగుతీయరంట. ఆ తర్వాత 3 తాళాల చెవులతో 3 తాళాలు తెరవబడతాయంట. ముద్రలు అంటే ఉంటాయి కదా, అవన్నీ తీస్తారనమాట, సీల్స్ తీస్తారు. అంటే మొదటిగా పశువుల కాపరి సన్నిగల్ల మొదటిగా లోపలికి వెళ్తారు. ఆ దివిటి వెలుపులో ఆ రోజులో స్వామి వారి మొదటి దర్శనాన్ని ఆయనే పొందుతాడంట. వెంకటేశ్వర స్వామి వారిని మేలుకొల్పడానికి ఎటువంటి అలారం గాని గడియారం గాని అవసరం లేదండి. సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమవుతుందంట. ఆ సమయంలో సరిగ్గా ఒకేసారి 2 అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయంట ఆ గర్భగుడిలో. అవేంటంటే, బయట బంగారు వాకిలి వద్ద ప్రతివాది భయంకర అన్నన్ గారు రచించినటువంటి 70 శ్లోకాల సుప్రభాతాన్ని ఆచార్య పురుషులు పఠించడం ప్రారంభిస్తారంట. ఆ శ్లోకాలు 15వ శతాబ్దానికి చెందినటువంటి ప్రతివాది భయంకర అన్నన్ కూర్చున్నటువంటి శ్లోకాలు. ప్రశాంతమైన స్పష్టమైన స్వరంతో వారు పఠిస్తుంటే లోపల మొదటి కారిడార్లో, అంటే మొదటి ప్రాకారంలో ఒకవైపు, మరొక వైపు 600 సంవత్సరాల వారి పూర్వీకుడైనటువంటి అన్నమయ్య అదే స్వామి వారిని కీర్తిస్తూ రాసినటువంటి పాటలు వినిపిస్తూ ఉంటారంట. ఇప్పుడు 2 స్వరాలు, ఒకటి తలుపు బయట సుప్రభాత శ్లోకాలు, మరొకటి లోపల
ఇద్దరు ఒకే సమయంలో స్వామివారి మేల్కొలుపుతూ ఉంటారంట. ప్రతిరోజు ఉదయం వినిపించే మొదటి పదాలు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తితే. అంటే కౌసల్యాదేవి సుపుత్రుడైనటువంటి ఓ రామ, తూర్పున సంధ్య వాల్చే సమయం అయిందయ్యా, లేవయ్యా ఓ రామ, తూర్పు ఆకాశం వెలుగుతోంది, ఇక నిద్ర లేవలసిన సమయం వచ్చింది. సుప్రభాత పట్నం పూర్తయిన తర్వాత ఇలా చెప్తారన్నమాట. సుప్రభాత పట్నం పూర్తయిన తర్వాత బంగారు వాకిలి తలుపులు తెరుచుకుంటాయి. మరియు రాత్రంతా శయన మండపంలో పవలించినటువంటి భోగ శ్రీనివాసమూర్తిని, అంటే బంగారు అర్చ విగ్రహాన్ని తిరిగి గర్భగుడిలోకి తీసుకువస్తారంట. దాంతో పాటుగా రాత్రంతా స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి శ్రీగంధాన్ని, అంటే చందనాన్ని బయటికి తీసుకువచ్చి ఆ పశువుల కాపరి, అంటే సన్నిగంధకి ఇస్తారంట. ఆయన ఆ చందనాన్ని బట్టుతో కళ్ళు కట్టుకొని తిరిగి ఇచ్చేస్తారంట. ఇక రోజులో అన్నిటికంటే మొదటిగా జరిగే సేవ గొల్ల హారతి. స్వామివారికి పాలు నివేదించే తొలి హారతి. వేలాది సంవత్సరాల క్రితం స్వామివారి పుట్టలో ఉన్నప్పుడు ఒక ఆవు ప్రతిరోజు ఇచ్చి పాలు ఇచ్చేది. ఆ ఆవును కాపాడినటువంటి ఆ యాదవ వంశానికి గుర్తుగా ఆ కుటుంబాల వారే ప్రతిరోజు తెల్లవారుజామున తొలి సేవను ప్రారంభించడం ఇక్కడ సాంప్రదాయం. అలాగే ఇలా తర్వాత కౌసల్య సుప్రజారామ అంటూ స్వామివారికి సుప్రభాతంతో మేల్కొల్పిన తర్వాత జరిగేది తోమాల సేవ. తోమాల అంటే పూలమాల అని అర్థం. రాత్రంతా యమునా తురై అంటే పూల గదిలో ప్రత్యేకమైనటువంటి కొలతలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ మాలల్ని సిద్ధం చేస్తారు. స్వామివారి శిరస్సు, వక్షస్థలం, పాదాలు ఇలా ప్రతి శరీర భాగానికి సరిపోయేలా ప్రత్యేక సైజుల్లో ఈ పూలమాలను అలంకరిస్తారు. తర్వాత దీన్నే తోమాల సేవ అంటారు. ఈ తోమాల సేవలో ఒక విశేషం ఉందండి. తెల్లవారుజామునే అయ్యంగన్లు ఎంతో భక్తితో ఈ పూలమాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువస్తారు. ఈ మాలను వారు అర్చకులకు అందిస్తారు. ఆ అర్చకులు అంటే కేవలం గర్భాలయంలో ఉన్న అర్చకులు మాత్రమే స్వామివారిని తాకుతూ ఆ మాలలను నిర్దేశించినటువంటి స్థానంలో అలంకరిస్తారు. ఈ అలంకరణ చూడ ముచ్చటగా ఉంటుంది. ఇలా తోమాల సేవ పూర్తయిన తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు స్వామివారికి అలంకరణ జరుగుతుంది. అనంతరం కొలువు శ్రీనివాసమూర్తిని తిరుమామణి మండపంలో ఉన్నటువంటి ఒక వెండి కూర్చిపై బంగారపు గొడుగు నీడలో పెడతారు. ఇక్కడే స్వామివారి సమక్షంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ రోజు తిథి, నక్షత్రం మరియు ఆ రోజు విషయాలన్నీ కూడా స్వామివారికి చదివి వినిపిస్తారు. ఈ సేవలో కేవలం అర్చకులు, టీటీ అధికారులు మాత్రమే పాల్గొంటారు. పంచాంగ శ్రవణం ముగిసిన వెంటనే తిరుమల అకౌంట్స్ వివరాలను స్వామివారికి చదివి వినిపిస్తారు. నిన్నటి రోజున లార్డ్ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయపు కలెక్షన్, మధ్యాహ్నం కలెక్షన్ మరియు చిల్లర నాణాలు మొత్తానికి విడివిడిగా లెక్కిస్తారంట. ఆ మొత్తం ఆదాయ వివరాలను శ్రీవారి సన్నిధిలోని అధికారికంగా డిక్లేర్ చేసి స్వామివారి ఖాతాకు క్రెడిట్ చేస్తారంట. ఇది చివరిగా బండారం అంటే కోటి నుండి ప్రసాదాలు సిద్ధమవుతాయి. నెక్స్ట్ సుప్రభాతం మాల సేవ అయ్యాక భక్తుల కోసం ఆలయ తరపులు తెరిచే కంటే ముందుగానే స్వామివారికి నేరుగా నైవేద్యం సమర్పిస్తారంట. ఆ తర్వాతే భక్తులకి సర్వదర్శనం ప్రారంభమవుతుందంట. ప్రతిరోజు ఈ క్రతువులన్నీ కూడా ఎంతో నిష్ఠగా సాగుతాయి. ఇప్పుడు మనం తిరుమలలో ప్రతి గురువారం జరిగే స్వామివారికి జరిగే అత్యంత విశిష్టమైనటువంటి నయనానందకరమైనటువంటి ఒక ప్రత్యేక సేవ జరుగుతుంది. అదే తిరుప్పావడ సేవ. భక్తులు జీవిత కాల వాంఛ అయినటువంటి నేత్ర దర్శన భాగ్యం లభించేది కూడా ఈ రోజు. అసలు గురువారం ఉదయం తిరుమల గర్భాలయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. తెల్లవారుజామున తిరుమలలో ఒక ప్రత్యేకమైనటువంటి నిశ్శబ్దం ప్రోటోకాల్ దర్శనం అయ్యాక సరిగ్గా 6 గంటల సమయానికి గర్భాలయంలో అద్భుతం జరుగుతుంది. వారంలో మరి ఏ రోజు జరగనట్టుగా ఈ రోజు స్వామి వారి ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, రత్న ఖచ్చిత కిరీటాలు, అన్ని కూడా పట్టు వస్త్రాలు, పూలమాలు అన్నిటికీ ఒక్కటిగా తొలగిస్తారు. దీనిని సర్వాభరణ విసర్జన అంటారు. అన్నింటినీ కూడా తీసివేసిన తర్వాత స్వామివారికి కేవలం ఒక తెల్లటి ధోతి ఉత్తరీయంతో ఉంచుతారు. సాధారణ రోజుల్లో ఈ పచ్చ కర్పూరం స్వామివారి నుదుటిపైనే ఉంటుంది. చాలా పెద్దదిగా ఉంది. ఆయన అమృత నేత్రాలను సగం కప్పి ఉంచినట్టు ఉంటుంది. అందుకే సాధారణ రోజుల్లో
స్వామివారి నేత్రాలు మనకు పూర్తిగా కనిపించవు. కానీ ఈ గురువారం నాడు ఈ నామం సైజును బాగా తగ్గిస్తారంట. నామాలను సంపూర్ణ ఆ రోజు మనం సంపూర్ణ విశేషమైనటువంటి నేత్రాలు మనం చూడవచ్చు. దీనినే నేత్ర దర్శనం అంటారు. స్వామివారి కళ్ళ నుండి వచ్చే శక్తివంతమైనటువంటి దివ్య కాంతిని నేరుగా చూడడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ చూపును తీవ్రత తట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదన ఏర్పాటు చేస్తారంట. ఆ దివ్య నేత్రాల చూపును నేరుగా పడేలా స్వామివారికి సరిగ్గా ఎదురుగా గర్భాలయం ముందు బంగారు వాకుల వద్ద టన్నుల కొద్ది ప్రసాదాలను ఒక పెద్ద కొండలా రాశిగా పోస్తారంట. ఇందులో వాకులు నిండుగా పులిహోర, దానిపై పెద్ద పెద్ద జిలేబీలు, మురుకులు అమర్చి ఒక అద్భుతమైనటువంటి అన్నకూటాన్ని సిద్ధం చేస్తారంట. తెలుగులో పావడ అంటే పెద్ద లంగా లేదా పరదా అని అర్థం కదా. ప్రసాదాన్ని పరదాలాగా స్వామివారి పాదాల వరకు విస్తరించి అమర్చడం వల్ల దీనికి తిరుప్పావడ సేవ అని పేరు వచ్చింది. వేద పండితులు ఘనంగా వేద మంత్రాలు పఠిస్తుండగా ఈ సేవ జరుగుతూ ఉంటుంది. ఈ సేవ ముగిసిన తర్వాత భక్తులకు స్వామివారి కళ్ళు పూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, అడ్డుగా లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఈ గురువారం నాటి ప్రత్యేక దర్శనం ముగిసిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకే స్వామివారికి అత్యంత పవిత్రమైనటువంటి అభిషేక సేవ ప్రారంభమవుతుందంట. ప్రతిరోజు స్వామివారి ప్రతినిధిగా భావించే వెండి భోగ శ్రీనివాస మూర్తిని పాలాభిషేకం చేస్తారంట. కానీ శుక్రవారం నాడు మాత్రము ఎటువంటి మినహాయింపు లేకుండా సాక్షాత్తు గర్భాలయంలోని మూల విరాట్ అంటే ఆనందం నిలయపు దివ్యమూర్తికి కంటిన్యూస్ గా ఉదయం 6 గంటల వరకు కూడా సుప్రభాత సేవ సమయంలో అభిషేకం జరుపుతారంట. ఈ సేవను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకి టికెట్లు అందుబాటులో ఉంటాయంట. తిరుమల శ్రీవారి ఒక్కో సేవ వెనుక ఎన్నో శతాబ్దాల చరిత్ర, అంతకు మించిన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. మరి మీరు ఎప్పుడైనా గురువారం నాటి ఈ నేత్రదర్శన భాగ్యాన్ని పొందారా? అలాగే శుక్రవారం నాటి అభిషేక భాగ్యాన్ని పొందారా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు మనం స్వామివారి ఉదయకాల సేవలు చూసాం కదా. ఇప్పుడు తిరుమల కొండపై జరిగే మరికొన్ని అద్భుతాలను, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి లడ్డు తయారీ విధానంలో ఉన్నటువంటి రహస్యాలను మరియు స్వామివారి రాత్రికాల సేవల కోసం చూద్దాం. తిరుమల ఆలయంలోని సంపంగ ప్రదక్షిణం అంటే ఒక అద్భుతం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే శ్రీవారి లడ్డూలు తయారు చేసే వంటశాల. దీన్నే పోటు అంటారు. ఇక్కడ లడ్డూలను మిషన్తో కాకుండా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వైకానస బ్రాహ్మణులు తమ చేతులతో స్వయంగా చెబుతారు. దీనికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపలికి వస్తూ ఉంటాయి. సాధారణ రోజుల్లో ఇక్కడ రోజుకు 4 లక్షల లడ్డూలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏకంగా 8 లక్షల లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో మరి ఏ వంటశాలకు లేని విధముగా తిరుపతి లడ్డూకు భౌగోళిక గుర్తింపు ఉంది. ఈ లడ్డూలను కేవలం ఈ పవిత్రమైనటువంటి వంటశాలలో మాత్రమే తయారు చేయాలి. ఇక్కడ నుండి బయటికి వెళ్లే వరకు కూడా ఆ లడ్డూల పవిత్రత ఎక్కడా దెబ్బతింది. లడ్డూలు తయారు ఒకవైపు సాగుతుండగా మధ్యాహ్నం స్వామివారికి 2వ విడత నైవేద్యం ప్రారంభమవుతుంది. దీన్నే రాజభోగము అంటారు. శతాబ్దాలుగా ఏ పాత్రల్లో ఏ పదార్థాలు ఎంతటి భక్తితో ఉండారో నేటికి కూడా అదే పద్ధతిలో రాజుకు వడ్డించినట్టుగా స్వామివారికి ఆ రాజభోగాన్ని సమర్పిస్తారు. మధ్యాహ్నం వేళ తిరుమలలో ఒక సరికొత్త వైభవం కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న ఘట్టాన్ని స్మరిస్తూ శ్రీవారి ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామిని అమ్మవార్లతో సహా కలిపి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండి వచ్చే నూతన వధూవరులకు ఇక్కడ ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారు. శతాబ్దాలుగా ఒక రోజు కూడా విరామం లేకుండా జరుగుతుంది ఈ నిత్యోత్సవం. ఇక సాయంత్రం 5:30 గంటల దాకా గర్భాలయం వెలుపల ఆగ్నేయ మూలలో ఉన్నటువంటి ఇంజల్ మండపం వద్ద మలయప్ప స్వామి మరియు తన ఇద్దరి దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవారితో కలిసి వస్తారు. చుట్టూ 1000 దీపాల కాంతులతో సహస్ర దీపాలంకరణ జరుగుతూ ఉండగా స్వామివారిని ఉయ్యాలపై కూర్చోబెట్టి ఇంజల్ సేవ చేస్తూ ఉంటారు. అన్నమాచారుడి సంకీర్తనలు గాలిలో మారుమోగుతుండగా ఆ వేలాది దీపాలు వెలుగుల మధ్యలో స్వామివారిని చూడవడం చాలా అదృష్టం. ఇక తర్వాత రాత్రి సమయం ఆసన్నమవుతుండగా ఆలయ ద్వారాలు మూసివేసే ముందు స్వామివారికి చివరగా శయనభోగం రాత్రి నివేదన సమర్పిస్తారు. చివరిగా స్వామివారికి రాత్రి నివేదన శయన భోగం సమర్పిస్తారు. ఆ తర్వాత రోజు మొత్తంలో జరిగే ఆఖరి ఘట్టం ఏకాంత సేవ లేదా పాలుపుర సేవ ప్రారంభమవుతుంది. ఈ సేవలో స్వామివారి వెండి ప్రతిమను శయన మండపంలో బంగారు పొయ్యాలపై శయనింపజేస్తారు.
అన్నమయ్య వంశస్థులు స్వామి వారికి పక్కనే కూర్చోబెట్టి జోలపాట్లు పాడుతుండగా గంగమామ ముత్యాల హారతిని స్వామి వారికి సమర్పిస్తారు. విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్లో ఒకరైనటువంటి వెంకటేశ్వరుడు ఏడాదిలో 11 నెలల పాటు ఇక్కడే నిద్రిస్తారని భక్తులు నిద్రిస్తారు. 12వ నెలైనటువంటి ధనుర్మాసంలో ఈ సేవ శ్రీకృష్ణుడికి జరుగుతుందంట. రాత్రి 1:30 వరకు ఆలయ తలుపులు మూసుకునే సమయానికి ఆ రోజుకు లక్షలాది మందుల భక్తుల దర్శనం సేవలు ముగుస్తాయి. మళ్ళీ కొన్ని గంటల్లోనే తెల్లవారుజామున గోవుల రాకతో సుప్రభాత సేవతో మరియు సరికొత్త రోజు ప్రారంభమవుతుంది. తిరుమల క్షేత్రం అనేది ఒక దేవాలయం మాత్రమే కాదు, భూమిపై అత్యధికంగా భక్తులు సందర్శించే ఒక పవిత్రమైనటువంటి దివ్య నిలయం. మరి ఈ అద్భుతమైనటువంటి సేవలను వివరిస్తున్నటువంటి ఈ వీడియోను మీకు నచ్చితే మీరు తిరుమలని ఎన్నిసార్లు సందర్శించారో కింద కామెంట్లు తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఇప్పుడు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. గోవిందా గోవిందా.